రత్న భాండాగారంలో నిధి లెక్కింపు ఆలస్యం మరింత కానుంది. భాండాగారం 3వ గది తాళం తెరుచుకోకపోవడంతో కట్టర్ సాయంతో తెరిచినట్లు అధికారులు తెలిపారు. గది లోపలికి వెళ్లకుండా కొత్త తాళం వేసినట్లు చెప్పారు. 3వ గదికి మళ్లీ సీల్ వేశారు. కమిటీ మీటింగ్ తర్వాత మళ్లీ గది తలుపులు తెరుస్తామని ప్రకటించారు. మిగిలిన 2 గదుల్లో దేవుడికి రెగ్యులర్ గా ఉపయోగించే బంగారాన్ని లాకర్లో భద్రపరిచినట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ అప్డేట్ ని మా ప్రతినిధి బాలు మనకు అందిస్తారు. బాలు, 3వ గది తాళాలు ఓపెన్ కానట్లు తెలుస్తుంది. అంటే 3వ గదికి మళ్లీ సీల్ వేసినట్లుగా చెబుతున్నారు. కమిటీ మీటింగ్ తర్వాత ఓపెన్ చేసే అవకాశం కనబడుతుందంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఉత్కంఠగా సాగినటువంటి ఈ కార్యక్రమానికి అయితే పోలీస్ స్టాఫ్ ప్రస్తుతానికైతే పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా టైం, సుమారు 4 గంటల పాటు డోర్స్ అయితే ఓపెన్ చేయడానికి శ్రమపడ్డారు. అటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కానీ ఒరిస్సా సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఫోర్సెస్ ఎప్పుడైతే తాళం ఏదైతే ట్రెజరీలో ఉన్న తాళానికి ఒక డోర్ ఓపెన్ కాలేదో వెంటనే దాన్ని కట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తాళాన్ని పూర్తిగా కట్ చేశారు, ఆ డోర్ తాళాన్ని. తర్వాత కొత్త తాళాన్ని అప్పటికే సమయం మించిపోవడం, సాయంత్రం కావడంతో కొత్త తాళాన్ని బిగించి ఆ తాళాన్ని ఏదైతే జస్టిస్ హై లెవెల్ కమిటీకి సంబంధించిన జస్టిస్ రథ ఆధ్వర్యంలో కొత్త తాళాన్ని అక్కడే దానికి తాళం వేసి సీల్ చేసి అది కలెక్టర్ కి అందజేశారు. జిల్లా ఖజానా కార్యాలయంలో దాన్ని భద్రపరచమని అయితే అధికార యంత్రాంగానికి అయితే ఆలయ కమిటీ అయితే సూచించింది. బాలు, అంటే గది తాళం 3వ గది తాళం ఓపెన్ అవ్వకుండా ఉండడానికి రీజన్ ఏమన్నా చెప్పారా? గతంలో కూడా అనేక సార్లు ఈ తీయడానికి ప్రయత్నించినప్పటికీ తాళం ఓపెన్ కాలేదన్నదే ప్రధాన సమస్య. అయితే ఈసారి హై లెవెల్ కమిటీ సూచించిన ప్రకారం తాళం ఓపెన్ కాని సమయంలో దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని చెప్పేసి డోర్స్ ని కట్ చేయాలని చెప్పేసి లాక్ సంబంధించిన దాన్ని కట్ చేసి లోనికి వెళ్ళాలని చెప్పేసి అటు ఎస్ఓపి నిర్ణయించిన నేపథ్యంలో ఆ విధంగానే ఎప్పుడైతే తాళం ఓపెన్ అవ్వలేదు కట్టర్స్ తో కట్ చేశారు. కట్ చేసిన తర్వాత లోనికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికి సమయం మించిపోవడంతో అటు ఎస్ఓపికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారం సాయంత్రం పూట మరి తీయవద్దన్న ప్రొసీజర్ ప్రకారం దాన్ని అలాగే క్లోజ్ చేసి తాళం మరొక ఏవైతే తలుపులు ఉన్నాయో తలుపులకి కొత్త తాళాన్ని బిగించి ఆ తాళాన్ని లాక్ చేసి దాన్ని సీజ్ చేశారు. దాని ముందు గదుల్లో అయితే మొదటి 2 గదుల్లో ఉన్నటువంటి బండాగారాన్ని రెగ్యులర్ గా వాడేటువంటి ఏవైతే బంగారం సంబంధించిన ఆభరణాలు ఉన్నాయో వాటిని మాత్రం ఇక్కడ నుంచి వాటిని సేఫ్ లాకర్ లో పెట్టారు. ఆ మెయిన్ ఏదైతే తాళం ఉందో ఇప్పుడు కొత్తగా వేసినటువంటి తాళాన్ని అయితే ఖజానా కార్యాలయానికి అయితే జిల్లా కలెక్టర్ కి అప్పచెప్పి అక్కడ నుంచి లాక్ చేస్తామని చెప్పేసి అరవింద్ పాడి ఎవరైతే ఉన్నారో ఆలయ బోర్డు ట్రస్ట్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే తెలియజేస్తున్నారు. బాలు, అంటే 2 ఎప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసేవి అండ్ 3వ గదికేనా నాగబంధనం ఉంది, ఏం చెబుతున్నారు అధికారులు? అయితే దీని మీద అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. కేవలం స్థలాలకు సంబంధించి మొదటి గదులు ఓన్లీ ఎమర్జెన్సీ టైంలో ఓపెన్ చేస్తాం, ఆ టైంలో ఎవరైతే సంవత్సరం కోసం ఓపెన్ చేసి స్వామివారి యొక్క ఆభరణాలను అయితే ఆభరణాలు ఉపయోగిస్తూ ఉంటాం తీసుకొచ్చి, మిగిలింది ఏదైతే ఈ రహస్యంగా ఉందో దశాబ్దాల కాలంగా రహస్యంగా ఉందో దీని దగ్గరికి ఎవరూ వెళ్ళలేదు. ఈసారి అయితే దానికి వెళ్ళడానికి కొంతమంది సేఫ్టీ క్యాచెస్ కూడా తీసుకొచ్చినప్పటికీ వారిని కూడా తాళం కట్ చేసే ముందే వారిని బయటికి పంపించేశారు. ఒక అవసరం అయితే పిలుస్తామంటూ పంపించేశారు. అరగంట క్రితమే వారిని ముందు పంపించారు. అయితే ఆలయ అధికారులు వీరంతా కూడా ఇప్పుడు తాళానికి జస్ట్ సెట్టింగ్ సంబంధించి కట్ చేసిన తర్వాత కట్ చేసి దానికి కొత్త తాళాన్ని బిగించి ఆ తాళాన్ని అయితే భద్రపరచడం జరిగింది. రేపు ఏదైతే రథయాత్రకు సంబంధించి స్వామివారి రథాలు ఉన్నాయో తిరిగి క్షేత్రానికి చేరుకుని ఉన్నాయి. శ్రీ క్షేత్రానికి పూరి జగన్నాథ క్షేత్రానికి అయితే రథాలు వస్తాయి. ఆ రథాలు వచ్చిన నేపథ్యంలో రథాలు వచ్చిన తర్వాత రోజులు ఆగిన తర్వాత ఆలయ కమిటీ భేటీ అయ్యి ఏం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అయితే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. బాలు, అంటే మళ్ళీ 3వ గది తలుపులు తెరిచేందుకు ఇంకా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉందంటే కమిటీ భేటీ అయ్యి ఆ కమిటీలో మరో డెసిషన్ తీసుకోవాల్సిందేనా? ఖచ్చితంగా ఆలయ అధికారులు ఏదైతే అరవింద్ పాడి చెప్తున్నారో ఖచ్చితంగా దీని డెసిషన్ అయితే ఈ రథయాత్ర ముగింపు తర్వాతే మొత్తం కమిటీ హై లెవెల్ కమిటీ కానీ ఆలయ ట్రస్ట్ బోర్డు కానీ కమిటీ కూర్చొని దాంతో ఆ రోజు చర్చించడం జరుగుతుంది. చర్చించిన తర్వాతే చెప్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. బాలు, అంటే గది తలుపులు తెరుచుకున్నాయి అంటే ఎస్పీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కొంత అస్వస్థతకు గురయ్యారు అని కూడా వార్తలు వచ్చాయి కదా, అసలు ఏం జరిగింది, ఏమన్నా చెప్పారా దీనికి సంబంధించి అధికారులు? ఆ టైంలో అయితే కొంత
సమాచారం ఇచ్చినప్పటికీ ఎస్పీ కాసేపు తర్వాత బయటకు వచ్చారు. తనంతా సేఫ్ గా ఉన్నానని, తనకేం కాలేదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఓన్లీ కొంతమంది ప్రచారం చేశారు తప్పితే తనకు బాగానే ఉందని చెప్పేసి ఆయన చెప్పుకుంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాని తర్వాత కూడా ఆయన మరోసారి బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరైతే ఆలయ అధికారులు క్లోజ్ చేసే టైంలో మళ్ళీ ఆయన కూడా ఆలయానికి రావడం జరిగింది. తిరిగి అధికారులని ఎవరైతే జస్టిస్ కూడా స్వయంగా తీసుకెళ్ళడం జరిగింది. అంటే బాలు, అంటే ఈ గది తలుపులు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయి అంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అందులో ఆభరణాలు, నగలు ఉంటాయని కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేశారు. అంటే ఇప్పుడు గది తలుపులు తెరవలేదు మొత్తంగా, అంటే దీనికి సంబంధించి ఒక డేట్ ని ఫిక్స్ చేసే అవకాశం కనబడుతుందా? ఇంకా దీనిపైన టైం తీసుకునే ఛాన్స్ ఉండొచ్చా? టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే రేపు రథయాత్ర తిరిగి రానుంది. మళ్ళీ సేమ్ ఎలాగైతే మొదటి రోజు రథయాత్ర జరిగిందో ఈ రోజు రథయాత్ర కూడా రేపు అలాగే జరుగుతున్న నేపథ్యంలో అందరూ అదే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అది పూర్తి అయిన తర్వాత ఈ యొక్క మంచి ముహూర్తం చేసి మళ్ళీ టీం అంతా కూర్చొని ఏం చేయాలని దానిపై చర్చించిన తర్వాతనే ఒక ఆలయంలో ఉన్న సంపదను అయితే లెక్కించే కార్యక్రమం అయితే చేపడతామంటున్నారు. అంటే పూరి ఆలయానికి చాలా మంది భక్తులు చేరుకున్నారు, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 3వ గది తలుపులు ఓపెన్ అవ్వలేదనే న్యూస్ తో వారందరూ ఏం చెబుతున్నారు భక్తులు? అయితే భక్తులు అయితే కొంత నిరాశతోనే వెనుదిరుగుతున్నారు. ఏదో జరుగుతుంది, సంపద యొక్క తెస్తారు, బయటికి తెస్తారు, చూస్తాము అనుకుని అయితే అందరూ ఆతృతగా ఎదురు చూశారు. అయినప్పటికీ కేవలం ఆలయం నుంచి ఎవరైతే వెళ్ళారో సిబ్బంది వాళ్ళు మాత్రమే బయటికి రావడం, వాళ్ళు తీసుకెళ్లిన ఎక్విప్మెంట్ మాత్రమే తీసుకురావడంతో అవి చూసి సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనకి ఆలయ పరిసరాల్లో కనిపిస్తుంది. మరోసారి ఆలయం యొక్క ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ రోజు మళ్ళీ వచ్చి సందర్శిస్తామని చెప్పేసి అయితే భక్తులు చెప్తున్న పరిస్థితి. బాలు, అంటే ఉదయం నుంచి నాగబంధానికి పూజలు చేసి అనేక పూజలు చేసిన తర్వాతే ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే దీనికి సంబంధించి అధికారులు మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది, మార్నింగ్ నుంచి ఏం చేశారనేది మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశం ఉందా? అధికారులంతా కూడా మీడియా ముందుకు వచ్చారు. ఏదైతే హైలెవెల్ కమిటీ చైర్మన్ జస్టిస్ రద్దుతో పాటు ఆలయ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే వీరంతా ఏం జరిగిందనే దానిపై అయితే స్పష్టత ఇవ్వలేదు, కానీ కేవలం తామేం చేసామనేది మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. కేవలం ఏదైతే పాత తాళం ఉందో తాళం తీసుకుని వెళ్ళాం. మొదటి 2 డోర్లు ఓపెన్ చేసిన తర్వాత ఆ డోర్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేసాం. అయినప్పటికీ డోర్ ఓపెన్ కాకపోవడంతో దాన్ని ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి కట్టర్స్ ఉన్నాయో కట్టర్స్ తో మాత్రమే కట్ చేసాము. కట్ చేసిన తర్వాత తాళాన్ని తీసివేసిన తర్వాత సమయం మించిపోవడంతో మరి లోనకే వెళ్ళలేదు. వెంటనే తలుపులు వేసేసి తాళం యొక్క మరో తాళాన్ని బిగించి దానికి ఆ తాళాన్ని అయితే సేవ్ చేసామని చెప్పేసి అయితే మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. బాలు, అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్స్ కానీ అధికారులు పూరి ఆలయంలోనే ఉన్నారంటే చాలా మంది భక్తులు కూడా దర్శనానికి వచ్చారు కదా, వారందరికీ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందా ఈ సాయంత్రం నుంచి? అరగంట నుంచి కూడా వర్షం అయితే భారీగా పడుతుంది పూరిలో. అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తులందరికీ కూడా ప్రభుత్వం సంబంధించిన ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్న వెంటనే ఆలయ అధికారులు బయటకు వచ్చేసిన వెంటనే దర్శనాలకు అయితే అనుమతించారు. భక్తులంతా కూడా యథావిధిగా దర్శన కార్యక్రమాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బాలు, అంటే నాగబంధం ఉంది, తలుపులు ఓపెన్ అవ్వవు అని చెప్పారంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా ఇదే సీన్ అయింది, మళ్ళీ ఇక్కడ అదే సీన్ రిపీట్ అయింది. అంటే కొంతమంది భక్తులు అంటే ఇవి అరిష్టం, ఇట్లా చేయడం మంచిది కాదు అని కూడా కొంతమంది భక్తులు వెల్లడించడం జరిగింది కదా. అంటే ఇప్పుడు 3వ గది తలుపులు ఓపెన్ అవ్వకపోవడం ఎలా చూడాలి? 3వ గది తలుపులు ఓపెన్ అవ్వకపోవడానికి నాగబంధానికి కొంత డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నాగబంధానికి సంబంధించి మిగిలిన ఆ ప్రాంతాల్లో వేరు, ఇక్కడ డైరెక్ట్ గా శివుడే ఎవరైతే శివయ్యే స్వామి వారికి రక్షగా ఉన్న నేపథ్యంలో శివకు సంబంధించినటువంటి సర్పాలు ఉంటాయని చెప్పేసి ఆలయానికి సంబంధించిన ప్రాంగణంలో ఉన్నట్టు అనేక పండితులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ తలుపు కట్ చేసి ఓపెన్ చేసినప్పటికీ లోనకి వెళ్ళలేదు. లోన ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా స్పష్టం రాలేదు. స్నేక్ క్యాచెస్ అనేక మందిని తీసుకొచ్చారు, స్నేక్ ఎక్స్పర్ట్స్. వాళ్ళందరినీ కూడా ముందుగానే తాళం కట్ చేయక ముందునే వారిని బయటకు పంపించి వేశారు. తాళం కట్ చేసిన వెంటనే డోర్స్ కూడా పూర్తిస్థాయిలో ఓపెన్ చేయకుండా వెంటనే దానికి మరో తాళాన్ని బిగించి కొత్త తాళాన్ని సెట్ చేసి దాన్ని లాక్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో లోన ఇంకా ఏముంది, సర్పాలు ఉన్నాయా లేదా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బాలు, అంటే 3వ గదికి మళ్ళీ సీల్ వేసిన కొత్త తాళాన్ని ఎక్కడ భద్రపరిచారు?
కొత్త తాళానికి సంబంధించి ఆలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు జిల్లా కలెక్టర్కి అందజేస్తామని చెప్పారు. అది జిల్లా ఖజానా కార్యాలయంలో అయితే సేఫ్ లాకర్ లో గత తాళాలు ఎలాగైతే ఉన్నాయో సేఫ్ లాకర్ లో అయితే తాము భద్రపరుస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఆలయ కమిటీ నిర్ణయం తర్వాత ఏదైతే ఆలయ కమిటీ భేటీ అయిన తర్వాత ఎప్పుడు తీయాలనే నిర్ణయం తర్వాతనే తాము పూర్తిగా అయితే ఈ యొక్క ఏం చేయాలనే దానిపై అయితే స్పష్టిస్తుంది. ప్రస్తుతానికైతే జిల్లా ఖజానా కార్యాలయంలోనే సేఫ్ జోన్ లోనే అయితే ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బాలు, అంటే పూరిలో ఆలయంలో 3వ తలుపు, ఈ 3 తలుపులు ఓపెన్ కాబోతున్నాయంటూ కూడా చాలా మంది భక్తులు పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లకుండా ఉండిపోయారంటే ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి యథావిధిగా భక్తులందరినీ అలో చేసే అవకాశం ఉందా? అంటే పూరి జగన్నాథుడికి నిత్య కైంకర్యాలు ఇక రెగ్యులర్ గా ఉంటాయా ఇప్పటి నుంచి? పూరి జగన్నాథ్కి మూలికలతో నిత్య కైంకర్యాలు రోజు చేస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా అదే జరిగింది. అయితే ఏదైతే ఈ బండాగారం ఓపెన్ చేస్తారనే నేపథ్యంలో కేవలం శ్రీక్షేత్రం మాత్రం ఏదైతే ప్రధాన ఆలయం ఉందో ప్రధాన ఆలయాన్ని మాత్రం పూర్తిగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంట్రోల్లోకి ఇచ్చారు. అక్కడికి ఎటువంటి భక్తుల్ని కూడా పొద్దున నుంచి కూడా అనుమతించలేదు. ఎప్పుడైతే తాళానికి సంబంధించి సేఫ్ తాళం కట్ చేసి దాన్ని సేఫ్ జోన్ లో పెట్టారో అక్కడ నుంచి ఆ సమయం తర్వాత అధికారులు బయటకు వచ్చిన తర్వాత యథావిధిగా అయితే పబ్లిక్ అందరినీ కూడా అలౌ చేస్తున్నారు. అటు 2 క్షేత్రాల్లో కూడా భారీగా భక్తులు అయితే వచ్చి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులంతా వచ్చి దర్శించుకుంటున్నారు. రేపు జరగబోయే రథయాత్రకు కూడా పెద్ద ఎత్తున భక్తులు పూరికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ బాలు. मार्गदर्शिका निर्धारण होता रत्न भंडार खोलिबा उपरे ताहा आमे आज कार्यकारी करिचु। जो 11 जणिया कमिटी बाहर रत्न भंडार विषय रे तदारख करिया कथा एवं परवर्ती पर्याय 12 जणिया कमिटी भीतर रत्न भंडार विषय रे जो कार्य करिया कथा ताकू संपादन करछन्ती। मु आपनकू आमे परवर्ती पर्याय आपन प्रेस वार्ता विषय रे डिटेल देई दबो, किंतु प्रारंभिक सूचना हैला जहाँ भी एसओपी थिला महाप्रभु को आशीर्वाद रु आमर बाहर रत्न भंडार जहाँ भी शिफ्टिंग थिला बाहर रत्न भंडार को आमे गलु जो हिसाब रे जहाँ तार नियम अच्छी गजपति महाराज श्रीमंदिर प्रशासन एवं भंडार मेकम कर जो ताला खोलला परे भीतर को गलु सेठी जहाँ भी रत्न अलंकार अच्छी बा जहाँ भी स्वर्ण अलंकार अच्छी ताकू जो टेम्पोरारी स्ट्रॉन्ग रूम कराई बा टेम्पोरारी रत्न बाहर रत्न भंडार कराई चांगड़ा मेकअप घर चांगड़ा घरे एवं फूल घरे सेठी की तार पूरा पूरी भाव में शिफ्टिंग होती पूर्ण मात्रा रे बाहर रत्न भंडार सबु स्वर्ण अलंकार एबे शिफ्टिंग होती नुआ स्ट्रॉन्ग रूम को परवर्ती एवं ताकू मजिस्ट्रेट को सामना रे हमर जेतु जस्टिस रथ पूरा पूरी भाव में थिले सबु सदस्य हमर पूरा पूरी भाव में थिले पूरा एंटायर प्रोसीडिंग्स रे जहाँ भी नियम रे करिया कथा से हिसाब रे हला मु कहूची बाहर रत्न भंडार सरला परे ताकू सील करागला नुआ बाहर रत्न भंडार जोटा टेम्पोरारी करा जायछि समस्त सामना रे मजिस्ट्रेट को सामना रे भंडार मेकअप मानकर उपस्थिति रे तार जहाँ भी रेकर्ड करिया कथा करागला ता परवर्ती पर्याय रे तेरा बहुत समय लागिला ता परवर्ती पर्याय रे हमें भीतर रत्न भंडार गेट को गलु जो अधिकृत व्यक्ति माने ही गले एवं गला परे आमे देखिलु जो चाबी आसी थिला जो ट्रेजरी रो जोटा की कलेक्टर देइथिले सेई चाबी हमर खोलिवार चेष्टा करागला सेई चाबी रे सेई ताला खोलिला नाही 3टी ताला थिला सेठी कोनसी ताला खोलला नाही खोलला परे जेतु राज्य सरकार तांगर एसओपी रे स्पष्ट भाव रे कहिसंती कि जदि ताला सेई चाबी रे ताला खोलिबो नाही ताले आपण सेई ताला को भांगी पारिबे तेणु सेई नियम अनुसार हमर एवं मजिस्ट्रेट को उपस्थिति रे सेई ताला को भंगा गला परे 3टी जाक ताला भंगा गला 3टी ताला भंगा गला परे भंडार मेकअप माने बहुत सहयोग कले जो मेंबर थिले तापरे आमे भीतर भंडार को पूरा कमिटी गले भीतर भंडार कमिटी गला परे देखले जहाँ भी सेथिरे भीतर भंडार जो जहाँ भी किछि गच्छित अछि ताहा विभिन्न आलमीरा रे एवं सिंदूक रे बंधेकी अछि सेते बेले को बहुत समय थिला बहुत समय हेई जाइथिला एवं हमर जो प्रोसीजर अछि जेहेतु हमको गोटे टेम्पोरारी रत्न भंडार को शिफ्टिंग पे पूरा मात्रा समय दरकार कारण अधा आपण शिफ्ट करि परिबे नाही ता पई स्ट्रांग रूम दरकार एवं भीतर रत्न भंडार रे अनेक अछि बोली हमें सुनिछु हमें सेटे को देखिलो नाही जे कोन अछि किंतु जहाँ भी अछि हमें बाहरु देखिलु सिंदूक रे एवं ये भीतर को जाई के देखिलु सिंदूक रे एवं आलमीरा रे थिला एवं सबु सहमति रे पूर्ण सहमति गोटे भी के असहमति नाही समस्ते कहिले जे आजी ताकू शिफ्ट करवाटा टेम्पोरारी भीतर रत्न भंडार को ठीक हम ना कारण श्री गुंडीचा यात्रा आसंता काली आसुची
तेणु भीतर रत्न भंडार आज खोलिला भीतर खोलला परे आमे देखिलु जे ताकू आउ गोटे दिन किंबा किछि बहुत मात्रा समय दरकार पड़ी पारे ताकू जो टेम्पोरारी भीतर भंडार करा जाइछि हमर से जो घर खट से जो घर पाखरे जो प्रकार सोपी होती से हिसाब से सेट खट से जो घर को टेम्पोरारी भीतर भंडार करने सरकार भी अनुमोदन देइचंती ताकू आउ गोटे दिन सेटा आमे मैनेजिंग कमिटी एवं परामर्श लोड़ू हाई पावर कमिटी एवं सरकार बाहुड़ा एवं सुनावेश जेहेतु अच्छी एबे जिला प्रशासन श्रीमंदिर प्रशासन नीतिकांतिर भी सुचारू संपादन आमर सर्वादौ वांछनीय तेणु आम आउ गोटे दिन निर्धारण करिकी भीतर भंडार जहाँ भी अच्छी सिंधुक एवं आलमीरा रे जहाँ स्वर्ण अलंकार एवं अन्यान्य वैल्यूएबल्स अच्छी ताकू टेम्पोरारी भीतर भंडार जो करा सरीची सेही जगह को ताकू स्थानांतर करा जिवो एवं स्थानांतर कला परे आमर एएसआई तार रक्षणाबेक्षण करिवे एएसआई रक्षणाबेक्षण करि सारला परे जो बाहरे टेम्पोरारी रत्न भंडार थिबो भीतर रत्न भंडार सेही स्वर्ण अलंकार बा वैल्यूएबल्स गुडी को पुणी थरे जो रेनोवेटेड भीतर रत्न भंडार को नेला परे सेठी गणति मणति करा जिवो तेणु मु भाबुची आपण माने सेही सूचना मरामती उपरे निश्चित भाव में आम ध्यान देवाई चाहूँ स्ट्रक्चरल सेफ्टी ऑफ आवर श्री मंदिर इज आवर टॉपमोस्ट कंसर्न आम से विषय कमिटी आम समस्ते अनुध्यान कलु से आम समय पाइलु ना कारण से आमर भी एक्सपर्टीज नहीं आम जहाँ शिफ्टिंग करने कथा समय नाला तेणु आज शिफ्टिंग संभावना नाला आसंता काली श्रीगुंडीचा यात्रा अच्छी आपण मैंने जानते अनेक नीतिकांति भी अच्छी ताहा भी आमर गोटे प्रायोरिटी रहिबो तेणु यह आउ थे मुझे चाहूँगी आज बाहर रत्न भंडार सबुजाक अलंकार शिफ्टिंग करागला भीतर रत्न भंडार भी खोलिला किंतु भीतर रत्न भंडार जहाँ भी वैल्यूएबल्स अच्छी आउ